హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Desicook. బెండకాయ కుర్కురే ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ బెండకాయలను కడిగి తడి లేకుండా తుడిచేసుకొని ఇలా 2 కార్నర్స్ కూడా కట్ చేసేసుకోవాలి. తర్వాత వీటిని ఇలా మధ్యలోకి పొడవుగా కట్ చేసుకొని మధ్యలో ఉన్న వాటి సీడ్స్ అన్నీ కూడా తీసేసేయాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలి. అన్ని బెండకాయలు కూడా ఇలాగే కట్ చేసి రెడీ పెట్టుకోవాలి. ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి, అప్పుడే మనకి బెండకాయ కుర్కురే క్రిస్పీగా వస్తాయి. ఇలా అన్ని బెండకాయలు కూడా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడ ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ వాము ఇలా చేతిలోకి తీసుకొని కొంచెం ఇట్లా నలిపి వేసుకోవాలి. అలాగే ఇందులో క్రిస్పీనెస్ కోసము 1 టీ స్పూన్ బియ్యం పిండి, 2 టీ స్పూన్ బేసన్, అదే శనగపిండి అంటాం కదా అది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇలా డ్రైగాని పొడి పొడిలాడుతూ వచ్చేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అంత వాటర్, ఎక్కువ వేయొద్దు, అంత మాత్రం వాటర్ వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం పకోడీలాగా విడివిడిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదు, తొందరగానే ఫ్రై అయిపోతాయి. అలా 2 వైపులా తిప్పుతూ కొంచెం క్రిస్పీనెస్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. అంతే, బెండకాయ కుర్కురే రెడీ. ఇది పప్పుచారు కాంబినేషన్కి చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి.